స్నో కింగ్‌డమ్. ఇది హైదరాబాద్‌లో ఏఎంబీ మాల్ గచ్చిబౌలిలో ఉంటుంది. స్నో కింగ్‌డమ్ అంటే జస్ట్ ఎలా ఉంటుందంటే, మన కాశ్మీర్‌లో గట్టా మంచు ఎలా ఉంటుందో అలా జస్ట్ అక్కడ అట్మాస్ఫియర్ ఇక్కడ క్రియేట్ చేశారండి. ప్రైస్ చూసారా నేనిచ్చానో కూడా రూ. 750 పెద్దోళ్ళకి, చిన్నవాళ్ళకి రూ. 650. టైమింగ్స్ గట్టా ఇక్కడ ఉంటాయి చూడండి. ఈ టైమింగ్స్ ప్రకారం మనం ఎళ్ళొచ్చు. ఆదివారం అయితే కొంచెం ఎక్కువ మందుంటారు. మనం ఎంజాయ్ చేయొచ్చు. యెస్. ఇలా బయటని గట్టా ఇవన్నీ ఉంటాయి. జస్ట్ స్నో కింగ్‌డమ్ బయటనమాట. పిల్లలు గట్టాను ఫోటోలు తీసుకొని ఎంజాయ్ చేయడానికి చాలా బావుంటాయి. మేము ఫ్యామిలీతో ఎళ్ళాము మా ఫ్రెండ్స్‌తో. ఆ ఫోటోస్ ఇక్కడ చూడండి. ఇలాంటివన్నీ జస్ట్ మంచులోని గట్టా ఇలాంటివి గట్టా పెడితే ఎలా ఉంటాయన్నది జస్ట్ అక్కడ అట్మాస్ఫియర్ బయటని క్రియేట్ చేశారు చిన్న పిల్లల కోసం. ఇది బాగా మనం ఎంజాయ్ చేయొచ్చు చిన్న పిల్లలతో. ఫోటోస్ గట్టా. జస్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ డ్రెస్సులు గట్టా ఇస్తారు. డ్రెసెస్ గట్టా మనకి బయట ఏసుకోవడానికి చిరాకు అనిపించినా సరే మొత్తం ఏసుకోవాలి. లేకపోతే చలికి ఉండలేం. ఇక్కడ అందరూ కూడాను. మొత్తం అన్ని ఎంతమందొచ్చినా సరే వాళ్ళందరికీ వేసుకోవడానికి ఉంటాయి. మీరేం గాబరా పడొద్దు. ఇంతమందున్నారు ఎలా అనేసి. ఎంజాయ్ చేయడానికి కూడా సరిపోతుంది. లోపల చాలా ప్లేస్ ఉంటుంది. ఇది ఇంకా ఎంట్రన్స్ గేట్ లోపలికి. మొత్తం అంతా వైట్ ఫుల్ మంచుతో ఉంటుంది. లోపలంతా వైట్ పెయింట్ కిందనంతా మంచు. అంటే స్నో అనమాట. చూసారా అక్కడ -6, -6, -6 అంటే ఎలా ఉంటుంది? ఎంత మంచుంటుంది. ఎంత కూల్‌గా ఉంటుందో చూడండి. అదంతా కూడాను ఫుల్ మంచండి. మన షూ గట్టా కరెక్ట్‌గా ఏసుకోవాలి. షూ గట్టా ఏసుకోకపోతే జస్ట్ ఒక 5 మినిట్స్ తర్వాత మన కాళ్ళు గట్టా బాగా మంటలొచ్చేస్తాయి. క్యాప్ కూడా ఏసుకోండి బుర్రకి. ఎక్కువ సేపు ఉండలేరు. లోపల మనల్ని ఎంతసేపు ఉంచుతారంటే జస్ట్ ఒక 40 మినిట్స్ ఉంచుతారు. కానీ మనం 40 మినిట్స్ ఉండలేం అసలు. 40 మినిట్స్ ఉండడం అంటే అది అవ్వదు. ఒక్కోసారి బయటికి గట్టా వచ్చి లోపలికెళ్ళొచ్చు. ఒకసారి బయటకొచ్చేస్తే లోపలికి ఎళ్ళనివ్వరేమో అనేసి మీరు అనుకుంటారేమో గాని బట్ అలా ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఆ పక్కన ఇంకో ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఆ ఎగ్జిట్ గేట్‌లోకి మనం కొంతసేపు ఉండి మళ్ళీ లోపలికి రావచ్చు. అక్కడ ఆడుకోవడానికి గట్టా జస్ట్ మనం డ్రాగ్ చేయడానికి అవన్నీ ఉంటాయి. మంచు గట్టా జస్ట్ మన కాశ్మీర్‌లో ఎలా ఉంటుందో సేమ్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఎంజాయ్ చేయొచ్చు. అంతే కూల్ ఉంటుంది. కాశ్మీర్ గట్టా వెళ్ళలేని వాళ్ళకి గట్టా ఇది జస్ట్ రూ. 750 కాదనుకుంటే అక్కడ అట్మాస్ఫియర్ ఇక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఇది గచ్చిబౌలిలో ఉంది. గచ్చిబౌలిలో ఏఎంబీ మాల్ హైదరాబాద్‌లో అక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఉంది. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఆ! బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్‌తోని గట్టా. చిన్నపిల్లల్ని గూడా తీసుకెళ్ళొచ్చు. నో ప్రాబ్లమ్. మా బాబుని తీసుకెళ్ళాం. చూడండి మా బాబు ఎలా ఎంజాయ్ చేశాడో. ఫస్ట్ ఇది ఎంట్రన్స్ గేట్ ఇలా వచ్చాం మనం. ఎంట్రన్స్ ఒకసారి వచ్చిన తర్వాత క్లోజ్ చేస్తారు. తర్వాత ఎగ్జిట్ గేట్ చూడండది. అలా ఈడ్చుకోవచ్చనమాట. యెస్. అక్కడ డీజే ఇది ఎగ్జిట్ గేట్. ఈ లోపల ఒక్కోసారి మనకి కాళ్ళు గట్టా బాగా మండిపోతున్నాయి గట్టంటే ఒకసారి ఎగ్జిట్ లోపలికి ఒకసారి బయటికెళ్ళి కొంతసేపు ఉండి మళ్ళీ రావచ్చు. ఎంతైనా ఒక 40 మినిట్స్ లోపే. ఇక్కడ డీజే కూడా ఉంటుంది. ఇక డీజే ఓ పక్కన ఉంటుంది. అక్కడికొచ్చి మనం ఎంజాయ్ గట్టా చేయొచ్చు. డాన్స్‌లెయొచ్చు. ఫోటోలు గట్టా తీసుకోవచ్చు. చాలామంది జనాలు మనకి కనిపిస్తారు. ఎంట్రన్స్ లోపలికెళ్ళేటప్పటికి. కానీ అంతేం అవసరం లేదు. మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. లోపల బోలెడు ప్లేస్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఇలాగా డ్రా జారడానికండి. మా బాబు వీడు. ఈ జారేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగుండాలి. రిస్క్ అనేసి అనిపించింది నేను చేసేటప్పుడు. ఎందుకంటే ఏమైనా స్లిప్ అయ్యామంటే చుట్టుపక్కల తగిలేస్తుంటది. అలాంటప్పుడు మనకి బుర్రకి గట్టా ఏమన్నా దెబ్బలు గట్టా తగలొచ్చు. అది చూసారా? అలాగే స్లిప్ అయిపోతుంటాయి. ఇలాగ మెట్ల మీద నుంచి ఎళ్లి పైనుంచి జారుతూ ఉండాలనమాట. ఈ జారడం గట్టా ఫస్ట్‌లోనే చేసేయండి. తర్వాత ఎందుకంటే కాళ్ళు గట్టా బాగా మంటలొచ్చేస్తుంటాయి. తర్వాత ఎంజాయ్ చేయలేం ఈ జారేటప్పుడు. అలాగా జస్ట్ అంతే 1 మూమెంట్ తీసేస్తారంతే. పెద్దవాళ్ళకి 750, చిన్నవాళ్ళకి 650 మర్యాదగా పే చేయాల్సిందే. చిన్న పిల్లలకి కదా తగ్గించరంటే తగ్గించరు. మా బాబుకి అప్పటికి కాళ్ళు గట్టా మండిపోతున్నాయి. అందుకే వాడిని ఎత్తుకున్నా.
కానీ ఒక్కసారి మనము ఆ మంచు గట్టా ఎలా ఉంటది అనేది అంటే చూడాలంటే ఒక్కసారి అక్కడికెళ్ళాల్సిందే. మరీ మనం ఈ కాశ్మీర్ గట్టా వెళ్ళలేం కాబట్టి. మా బాబు అప్పటికి ముచ్చు కవరు, షూస్ అన్నీ గట్టిగా ఏసాం గానీ వాడికి పాపం చూసారా కాళ్ళు గట్టా మండిపోతున్నాయి. అప్పుడు నేను ఎగ్జిట్ గేట్‌లో నుంచి బయటికి ఎళ్ళిపోయాను. వాడిని అలా మంచేసుకోవడం మంచు ఎంతేసుకున్నా పర్లేదు. నో ప్రాబ్లమ్. ఏ ప్రాబ్లమ్ ఉండదు. తర్వాత వాడు ఏడ్చిన తర్వాత కాళ్ళు మండిపోతునేసి బయటికి తీసుకొచ్చాను ఎగ్జిట్ గేట్‌లో నుంచి. వాడి కాళ్ళు గట్ట బాగా మండిపోతున్నాయి. అదొక ఎంత 10 మినిట్స్ వరకు ఉంటుందండి. మనకి కూడా అంతే. సో, 40 మినిట్స్ ఇచ్చాడు. రూ. 650 ఎక్కువ కదా అనేసి మనం అనుకుంటాం. రూ. 750 ఎక్కువ కదా అనుకుంటాం గానీ, మనం 40 మినిట్స్ కాదు కదా! జస్ట్ ఒక 20 మినిట్సే ఉండగలం. మరీ గట్టిగా ఓపిక పడితే 30 మినిట్స్ మనం లోపల ఉండగలం. అంతకన్నా ఎక్కువ ఉండలేం. సో, మీరేమి చాలా తక్కువ గట్టా అనేసి అనుకోవద్దు. ఎక్కువ అమౌంట్ గట్టా అనేసి అనుకోవద్దు. చూడండి మీకు ఇవన్నీ చూపించాను కదా! ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీకేమైనా డౌట్లుంటే ఇంక అందులో అడగండి. యాహ్!